ఇప్పుడున్నటువంటి వాళ్ళలో వచ్చేటికి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. అందుకనినే జగన్ టైంలో 45,000 ఇస్తే ఇప్పుడు వీళ్ళు 60,000 అంత ఇచ్చినట్టున్నారు. 60 లక్షల మందికి ఏదో అన్నట్టున్నారు. లెక్క అంటే ఇంకో 15% పెరిగింది అంతే భారం, అంతకు మించి పెరగలేదు. ముస్లింలకి చాలా హ్యాపీ. ఎంతమంది వాళ్ళకైతే 4-5 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బాగా డబ్బులు. ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను బాగా గమనించారా బాబు గారు? ఎందుకంటే మెడికల్ కాలేజ్ విషయంలో ఆయన అన్నమాట, మెడికల్ కాలేజ్ అంటే ముందు మీనింగ్ తెలుసుకోవాలి, స్థలాలు ఇచ్చేసి వదిలేయడం కాదు, ఇచ్చేసి మేము అన్ని కాలేజీలు కట్టేసాం కాదు అని చెప్పి ఆయన మాట్లాడడం, అది అంటే వ్యతిరేకతనే అరికట్టే ప్రయత్నమా లేదంటే వాస్తవాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా? ఎప్పుడు ఆయన ధోరణి ఎదురుదాడి ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాదయాత్ర కాదు అంతకుముందు ఎలక్షన్స్లో 99 ఎలక్షన్స్ అప్పుడు ఉచిత కరెంట్ అన్నాడు. ఉచిత కరెంట్ ఎవడిస్తాడు? నాటకాలు ఆడతాడు. అసలు ఎలక్షన్ ఇదేది విద్యుత్ సంస్కరణలు తెచ్చినోడు నేను అని చెప్పుకొచ్చేవాడు ఆయన. విద్యుత్ సంస్కరణలు తెచ్చినప్పుడు ఏం చెప్పారు? అట్లా విద్యుత్ శాఖను 3గా విభజించడాన్ని, దానివల్ల మీకు అందరికి రేపు ఛార్జీలు తగ్గిపోతే మీ మెరుగుపడుద్ది అన్నారు. ఏమన్నా మెరుగుపడిందా? అని ఛార్జీలు తగ్గి ఇంకా పెరిగినాయి, మొన్నటి వరకు అయితే పెరిగినాయి, మరి ఇవాటి వరకు కూడా అదే కదా. అంటే ఏంటి? విద్యుత్ ఛార్జీలను తగ్గించడం కోసం విద్యుత్ సంస్కరణలు జరిగినాయా? కానీ ఆ రోజున ఏంటి? అడిగిన వాళ్ళందరూ, మాట్లాడిన వాళ్ళందరూ దొంగలే. అలా ఎదురుగా దబా ఇచ్చేస్తాడు ఆయన. అట్లాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎందుకు పెట్టారో తెలుసా? ఈ దాన్ని ఏమంటారు, ఈనాంబు